ఫ్రెండ్స్, రజనీకాంత్ గారి కెరీర్ లో నరసింహ సినిమా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్. అయితే నరసింహ సినిమాకి సంబంధించి సీక్వెల్ అయితే తీరున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి టైటిల్ నీలాంబరి అని చెప్పి ఖరారు చేశారు. స్వయంగా రజనీకాంత్ గారే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. 1999లో రిలీజ్ అయిన నరసింహ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లోనే ఈ సినిమా 60 కోట్ల వరకు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. రజనీకాంత్ గారు, సౌందర్య అండ్ రమ్యకృష్ణ గారు ముఖ్య పాత్రలుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా రమ్యకృష్ణ గారు నటించిన నీలాంబరి క్యారెక్టర్ ఎంతో ఆకర్షణగా నిలిచింది. నీలాంబరి గారి క్యారెక్టర్ మీదనే నరసింహ సినిమాకు సీక్వెల్ గా తీరున్నారు ఫ్రెండ్స్. నరసింహ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో, షార్ట్స్ రూపంలో ట్రెండింగ్ అవుతుంటాయి. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదని చెప్పి రజనీకాంత్ గారు చెప్పే డైలాగు అప్పట్లో ఎంతో పాపులర్ అయింది. సో ఏదేమైనప్పటికీ నరసింహ సినిమాకు నీలాంబరి సినిమా సీక్వెల్ గా రానుంది ఫ్రెండ్స్. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ విడుదల ఎప్పుడు అవుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది ఫ్రెండ్స్.